హాయ్ అండి, అస్సలాముఅలైకుం. ఈరోజు మీకు ఒక స్పెషల్ ఫుడ్ స్పైసీ అనేది చూపిస్తానండి. ఫుడ్లో కానీ వైట్ రైస్లో కానీ ఇది కలుపుకొని తింటే సూపర్ టేస్ట్. నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నాను అనేది ఈ ఫుల్ వీడియో చూసేయండి. వైట్ రైస్లో అయితే సూపర్ అండి. చిల్లీ కారం పొడి, ఇది చిల్లీ కారం పొడితో చేస్తారు. ఓకేనా, ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు అనేది మీకు ఈ ఫుల్ వీడియో లాస్ట్ దాకా చూసేయండి, మర్చిపోబాకండి. ఓకేనా, అంటే నేను ఎలా చేస్తాను అనేది నా స్టైల్లో. ఇదేమనుకుంటున్నారా, ఇది వచ్చేసి మళ్ళీ చెప్తానండి. ఇది ఫస్ట్ కొంచెం స్టార్ట్ చేసి మీకు ఎలా చేస్తాను అనేది చెప్తాను. ఓకేనా, ఫస్ట్ అనేది ఇది కారపొడి అండి. చిల్లీ కారం అనేది ఇక్కడ కోవిడ్ కంట్రీలో దొరకదు, ఎక్కడో ఒక దొరుకుతుంది. ఎక్కువ కారం అంటే దొరుకుతాయి కానీ మా ఇంట్లో ఎక్కువ దొరకదు. అందువల్ల నేనే తెచ్చుకున్నాను, రెండు కలిపి. ఇది కొంచెం ఎర్రగా ఉంది కదా, అందువల్ల నేను తెచ్చుకున్న కారం ఇది ఎలా ఉందో చూసేయండి. ఆహాహాహా. ఇప్పుడు వావ్, దీన్ని ఒకటి మర్చిపోయాను, ఆయిల్. సారీ అండి, దీనికి ఆయిల్ కూడా కావాలి, మెయిన్ ఆయిల్. అంటే తర్వాత గీతో అయినా తింటే కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఏ విధంగా చేస్తున్నాను చూసేయండి. ఓకేనా, రండి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇది వచ్చేసి చూసారు కదా, ఇదేమో పేస్ట్ అండి. ఇది అల్లం కాదు, తెల్లగడ్డ పేస్ట్ కనిపిస్తుంది కదా, తెల్లగడ్డ పేస్ట్. నేను ఇది కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి మిక్సీలో వేసి పెట్టుకుంటాను. ఏ అవసరం ఎలా ఉంటుందో తెలియదు, కానీ మీరు కానీ పెద్ద పెద్ద తెల్లగడ్డలు అలా వేసుకోవాలంటే దీంట్లో కారంలో పెద్ద పెద్ద ముక్కలు వేసి, ఇంకా రోల్ ఉంటుంది కదా, రోల్. సరే, దీనికి కారం ఏం పెడదాం, వెల్లుల్లి కారం పెడదాం. ఓకేనా, సరే. అంటే మీకు ఇష్టంగా, నేనైతే చిల్లి కారం ఏదైనా పెట్టుకుంటాను. దీనికి ఒక నేమ్ అనేది పెడదాము. వెల్లుల్లి అంటే తెల్లగడ్డలు, వెల్లుల్లి కారంతో తెల్లన్నం తింటే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో థంబ్నెయిల్ పెడదాం. ఎలా ఉందో థంబ్నెయిల్, బాగుందా? ఓకేనా, నచ్చిందా? ఈ థంబ్నెయిల్ కూడా నచ్చితే కామెంట్ పెట్టుకోండి. ఓకేనా, వెల్లుల్లి కారం వైట్ రైస్తో కుమ్మేద్దాం రండి. వెల్లుల్లి కారంతో వైట్ రైస్తో కుమ్మేద్దాం. పెద్ద పెద్ద వెల్లుల్లి తీసుకుంటే ఇదేంటంటే బాగా రోల్ ఉంటుంది కదా, అంటే రోల్ అనేది మేము దంచుతాం కదా, ఆ రోల్ ఏంటంటే కారము, వెల్లుల్లి పెద్ద పెద్ద ముక్కలు వేసి, తర్వాత ఇది సాల్ట్ చూసారు, సాల్ట్ అనేది మీరు పెద్ద సాల్ట్ అయినా వేసి, మన ఇండియాలో అయితే ఇక్కడ నాకు దొరకలేదు అవి రుబ్బులో రవ్వలు అనేది, దాంట్లో వేసి మొత్తం దంచేయాలి. కారం అన్నీ మొత్తం చూసారు కదా. నేను ఉప్పు కొంచెం ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే కారానికి మొత్తం సరిపోవాలి. తర్వాత చూసి వేసుకున్నాము. తర్వాత ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. ఇలాగా బాగా ఈ కారానికి, ఆ వెల్లుల్లికి బాగా పట్టాలి. చూసాగా ఎలా పడుతున్నాను, అలాగా బాగా దాంట్లోనే దంచేయాలి. అంటే నాకు దంచేది లేకుండా కాబట్టి ఇలాగ రౌండ్ స్పూన్ ఉంటుంది కదా, ఇలాగ రౌండ్ స్పూన్ చేసుకొని, పప్పు కూడా నేను ఇలాగే చేసుకుంటానని బయట కంట్రీలో. అంటే మాకు పప్పు గుద్దని ఉండదు, లేకపోతే అవి స్టీల్వి తర్వాత ఇంకా వస్తాయి కదా దంచేది, అలా ఉంటాయి కదా, దాంట్లో అలాగా దంచుకుంటాను. తర్వాత ఈ ఒక టిప్ అంటే ఒక ఐడియా లాగా, చిట్కా లాగా, ఇలా ఉంటాయి కదా గెంటెలు, ఇలాగ వెనకాల, అలాగా పప్పు అయినా ఏదైనా కానీ ఇలాగా మనం ఇలాగ బాగా ఇలా చేసేస్తే పప్పు గుద్దితే ఇలాగ అయిపోయినట్టుగా అయిపోతాయి పప్పు అవన్నీ. నా ఐడియా నేను ఇలాగే చేస్తాను, బయట కానీ వచ్చినప్పటి నుంచి నా ఐడియా ఇలాగే చేస్తున్నాను. ఎవరికైనా కావాలంటే అలాగ యూజ్ చేసుకోండి. ఇంకా గ్లాస్తో, లేకపోతే ఇలాగ వస్తాయి కదా, గ్లాస్తో, లేకపోతే చెమ్మువి కింద రౌండ్ ఉంటాయి కదా, అలాంటివి కూడా నేను చేసుకుని రోజులు ఉంటాయి. అలాగా తర్వాత ఏంటి, ఇది బాగా కలిపేయాలి. ఇదేంటంటే సోప్ అండి, కనిపిస్తుందా సోప్. ఇది గ్లాస్ ఏంటంటే దీనికి చెప్తాను. ఇలాగ గ్లాసు భలే వస్తాయి, దీనిలో ఛాయలు అనేది చేసుకోవచ్చు. నేనేంటంటే మేడంకి
రోజు డైలీ ఒకరోజు సోప్ వాటరు, ఒకరోజు ధనియాల వాటరు, ఒకరోజు జీలకర్ర వాటరు, ఒకరోజు వామ్ వాటరు, డైలీ నైట్ పూట దీంట్లో హాట్ వాటర్ వేసేసి పక్కన పెట్టేస్తాను. రోజు మా మేడం అయితే డైలీ తాగాలి. ఇదేంటంటే వడకడతారు కదా, ఇలాగా చూసారు కదా ఎలా వచ్చిందో. నేను ఇలా వేసి వాటర్ వేసి ఇలా పెట్టేస్తాను. తర్వాత ఏంటంటే ఇది చిన్న బుడ్డి ఒక గ్లాస్ లాగా ఇచ్చాడు దీనికి. ఇంకా చాయ్ కూడా చేసుకోవచ్చు మనం ఏదైనా. అంటే ఇక్కడ ఏం వచ్చినా కూడా ఇక్కడ నుంచి వాష్ అంచే చూసారు కదా, ఇక్కడ నుంచి వాష్ అయిపోద్ది. తర్వాత మనం చాయ్ దీంట్లో ఏమైనా వేసుకున్నా కూడా తర్వాత దీంట్లో ఇలా వేసి ఇలా తాగొచ్చు. ఇంకా టైం ఉంది, ఇప్పుడు నేను చేస్తుంది టైం ఉంది నాకు, అందువల్ల ఇంకా ఏం వేయలేదు. మా మేడం బయట ఇంకా ఇలా తాగుతుంది, ఇలా తాగుతుంది. ఇలా వేసి ఇలా తాగొచ్చు, లేకపోతే తీసేసి దీంట్లో తాగొచ్చు. చిన్న చిన్నగా తాగాలంటే ఇలా వేసుకొని తాగొచ్చు. చూసారు కదా ఎలా ఉందో. అందువల్ల ఇది మీకు చూపిద్దాం అని పెట్టాను ఇలాగా. అంటే మీరు కూడా ట్రై చేయొచ్చు, డైలీ ఏదైనా అలా తాగొచ్చు. రండి ఇప్పుడు మనం దీనిలోకి వెళ్ళిపోతాము, ఓకేనా. తర్వాత ఇది నిమ్మకాయ జ్యూస్ అండి. నేను ఏమేమి తీసుకుంది నేను మీకు చెప్పలేదు కదా, ఫస్ట్ మళ్ళీ స్టార్ట్ చేయాలా. నేను తీసుకుంది వెల్లుల్లి పేస్టు, ఉప్పు, తర్వాత నిమ్మరసము, తర్వాత ఆవాలు జీలకర్ర. ఆవాలు జీలకర్ర ఏంటంటే ఇది తాలింపు నాటికి, ఆయిల్ కూడా తాలింపు నాటికి తాలింపు వేసి మళ్ళీ దీంట్లో కలిపి వేస్తే దాని టేస్ట్ అని బాగుంటుంది. అందువల్ల ఇది తీసుకున్నాను. ఉప్పు ఆల్రెడీ వేసేసాను, ఇంకా పేస్ట్ అనేది ఆల్రెడీ వేసేసాను. తర్వాత ఏంటంటే ఇప్పుడు నిమ్మరసం వేస్తున్నాను. చూసారు కదా, నిమ్మరసం వేసాను, మొత్తం వేసేస్తున్నాను. ఎందుకంటే నాకు కారం ఎక్కువ కావాలి కాబట్టి నేను మొత్తం వేసేసాను. మీకు కావాలంటే కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు, కానీ దీనికి చింతపండు అనేది వేయకూడదండి, నిమ్మరసంతో వేస్తేనే బాగుంటుంది టేస్ట్. చూసారు కదా, ఇలా మొత్తం ఇది కలిపాను బాగా. ఇలా కలిపేసానండి. ఇలా కలిపేసిన తర్వాత కొంచెం జూమ్ చేస్తాము, ఓకేనా. తర్వాత సాల్ట్ కొంచెం ఆకలో చూసి వేసుకున్నాను, నేను కొంచెం వేసాను కాబట్టి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకున్నారండి. ఇప్పుడు ఆయిల్ పెట్టానండి. ఆయిల్ అనేది హీట్ అవుతుంది. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇది వేసేయాలి, ఆవాలు జీలకర్ర. ఇంకా మా ఊళ్ళో అయితే ఇండియాలో అయితే ఇంకా కరివేపాకు కూడా వేయచ్చు, మీ ఇష్టం. కరివేపాకు కూడా వేసుకోండి, బాగా టేస్ట్ ఉంటుంది. మళ్ళీ నేను దీంట్లో తెల్లగడ్డలు వేయటం లేదండి, వేయబాకండి. జస్ట్ జీలకర్ర ఆవాలే దాని టేస్ట్ అని చెప్తున్నాను, నాకు నచ్చింది ఆ టేస్ట్ అలాగే బాగుంటుంది. ఆయిల్ హీట్ అయితే అది వేసేస్తాం, ఓకే. వేసేసాను, చూసారు కదా, చిటాపట. చూడండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు వచ్చేసి దీంట్లో వేసేసాను. చూసారు కదా, ఎవరైనా దగ్గు అలా ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందువల్ల ఇది కారం అనేది కొంచెం బయటకు వస్తుంది, మళ్ళీ దగ్గుకోలేరు. ఇంకా కొంచెం జాగ్రత్త. ఇది కలుపుకొని తింటా ఉంటే ఇంకా ఇది దోశలో కూడా బాగుంటుందండి, ఇడ్లీలో బాగుంటుంది, కానీ అన్నంలో నాకైతే నచ్చింది. మీకు దేంట్లో నచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. నాకైతే అన్నం అయితే చాలా సూపర్గా నచ్చుతుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. మీకు దీంట్లో నచ్చిందో అంటే ఇడ్లీలా, దోశలా, లేకపోతే వైట్ రైస్ దేంట్లో అని నచ్చిందో ఇలా ట్రై చేసి తినిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి. నేను వైట్ రైస్ ఇప్పుడు తినేది మీకు వీడియో పెడతాను. చూసారు కదా, నాకైతే ఉప్పు కారం మొత్తం సరిపోయిందండి. మీకైతే కావాలంటే కొంచెం వేసుకోవచ్చు ఏదైనా కూడా. నాకైతే సూపర్ నచ్చింది. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఇప్పుడు మీకు ఇంకో షార్ట్ వీడియో పెడతానండి, ఎందుకంటే ఇప్పుడు నాకు వైట్ రైస్ లేదు కాబట్టి. ఇంకా ఈ వైట్ రైస్తో ఎలా ఉంటుంది టేస్ట్ అనేది, ఆ టేస్ట్ మీకు ఒక వీడియో పెడతాను, ఓకేనా. కొంచెం గట్టిగా సపోర్ట్ చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి.